సరే మీ పేరు చెప్పండి. నా పేరు జావేద్. జావేద్ గారు చెప్పండి, ఇప్పుడు మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ వస్తే మనకి అభివృద్ధి అనేది బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఆల్రెడీ సీఎంగా ఉన్నారు. ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా? రీసెంట్ వచ్చింది. ఓకే. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చెప్పారు, చెప్పిన దానికి ఇప్పుడైతే కాదు, అదైతే తెలుసు. కానీ కొన్ని చేశారు కూడా. ఏదో బస్సులో ఫ్రీగా ఉంది. నెక్స్ట్ గ్యాస్ 500 ఏదో రిటర్న్ ఇస్తున్నారు. మొత్తానికి ఓకే, మీరు ఆటో డ్రైవ్ చేస్తారు కదా, సో బస్సు ఫ్రీ పెట్టారు. ఎలాంటి ఇబ్బంది ఫేస్ అవుతున్నారు? ఫుల్ ఇబ్బందికి ఫేస్ అవుతున్నాము. అది మెయిన్ మా ఇబ్బంది ఏంటంటే ఇక్కడ నడవాల్సిన బండ్లు సిటీలో TS 09, 10, 11, 12, 13 ఇవి మాత్రమే నడవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే డిస్టిక్ల నుంచి బండ్లు అన్నీ వచ్చేస్తున్నాయి. ఓకేనా, TS 1, 2, 3, 4 అన్నీ వచ్చేసినాయి. 36, 38 వరకు వచ్చేసాము. ఇవన్నీ రావడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. చాలా పెరిగిపోయాయి ఆటోలు. సో దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. దానికైతే ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత నా లెక్కన ఎలక్షన్స్ తర్వాత వీళ్ళకి ఈ బండ్లు సీజ్ చేస్తారు. ఎందుకంటే సిటీ పర్మిట్ వాళ్ళకి లేదు, మాకు సిటీ పర్మిట్ ఉంది. సిటీ పర్మిట్ ఏంటి అంటే సిటీలో మాత్రమే తిరగాల్సిన బండ్లు ఈ 5 9, 10, 11, 12, 13. ఓకేనా, ఈ మిగతా బండ్లకు వాళ్ళ దగ్గర సిటీ పర్మిట్ లేదు. ఆ సిటీ పర్మిట్ వాళ్ళు తీసుకొని నడిపించుకుంటే మాకు ప్రాబ్లం లేదంటే మొత్తానికి పర్మిట్ తీసేసినా ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా నడవచ్చు, మనది కూడా నడవచ్చు. ఎందుకంటే మేము 5 lakhs పెట్టి బండి కొనాల్సి వస్తుంది. వాళ్ళు 2.5 పెట్టి కొనేసి తీసుకొస్తున్నారు. ఆటో అంటే ఏదైనా ఆటోనే, దాంట్లో ఎక్కుతారు, మా దాంట్లో ఎక్కుతారు. ప్రాబ్లం అప్పుడు ఏంటంటే వాడు అంతే సంపాదిస్తున్నాడు, మేము అంతే. వాడు 2.5 పెట్టి ఎంత సంపాదిస్తున్నాడు, మేము 5 పెట్టి అంతే సంపాదిస్తున్నాం. మరి ఏం లాభం చెప్పండి. ఇంకోటి ఏంటంటే చాలా ఇక్కడ ఆటోలు చాలా అయిపోవడం వల్ల మాకేంటంటే ఇబ్బంది అవుతుంది. కస్టమర్స్ తగ్గిపోయారు. ఓలా, ఊబర్ ఇవన్నీ ఉన్నాయి. వీటి వల్ల ఇబ్బంది అవుతుంది. సో నడుస్తుంది. ఇంకా దానికి ఏం చెప్పలేము మనం. ఏమన్నా చెప్పాలంటే వీళ్ళకేం చెప్పినా వాళ్ళైతే వినరు మన మాట. ఇప్పుడు నేను చెప్పినా కూడా చూస్తే నలుగురు చూస్తారు, దాంట్లో ఇద్దరు బాగా మంచిగా చెప్పాడంటారు, ఇద్దరు తిట్టుకుంటారు. కామన్ అది. అవునా, ఇంతకుముందు ఇచ్చాను ఇంటర్వ్యూ సిగ్నేచర్స్లో, దాంట్లో కూడా ఇట్లానే ఎన్నో కామెంట్స్ పెట్టారు. అలా చెప్పారు, ఇలా చెప్పారు, మేము ఎందుకు నడపకూడదు, మేము 3, 4, 5 అంటే వరంగల్, నిజామాబాద్ ఎక్కడెక్కడి నుంచో మొత్తం మహబూబ్ నగర్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి అన్నీ వచ్చేస్తున్నాయి ఆటోలు. నేను రావద్దు అన్నట్లా. నేను చెప్పేది ఏంటంటే అవన్నీ వస్తున్నప్పుడు మాకు కూడా అదే రేట్కి ఇవ్వండి ఆటో. అప్పుడు క్లియర్ ఉంటుంది కదా నేను చెప్పేది. మేము 3 లక్షలు ఎక్స్ట్రా పెట్టినప్పుడు మేము కూడా ఏదో కోరుకుంటాం. అవునా కదా, అది ఇంకా. ఓకే, మరి ఇప్పుడు సెంట్రల్లో పీఎం కూడా, ఇప్పుడు ఎలక్షన్స్ పీఎంగా ఎవరు ఉండాలి? మోదీ గారే రావాలా లేకపోతే రాహుల్ గాంధీ రావాలా? చేంజ్ అవ్వాలా మేడం. ఎందుకు చేంజ్ అవ్వాలంటే? ఎందుకు చేంజ్ అవ్వాలంటే ఇప్పుడు ఆయన ఎన్నో చెప్పారు, పాపం ఆయన కూడా ఎన్నో చెప్పారు. ఆయన సీఎంగా ఉన్నంత వరకు మంచిగానే చేశారు. ఎవరు? నరేంద్ర మోదీ గారు సీఎంగా ఉన్నప్పుడు దాకా గుజరాత్లో మంచి డెవలప్మెంట్ అయిందని అది చూసే మేము చాలామందికి చెప్పాము కూడా, ఇన్స్పైర్ అయ్యి. ఏమని? ఫ్యూయల్ రేటు ఆల్ ఓవర్ ఇండియాలో 10 రూపీస్ తక్కువ ఉంది. ఎక్కడ? నరేంద్ర మోదీ అక్కడ సీఎంగా ఉన్నప్పుడు. ఎక్కడ? గుజరాత్లో 10 రూపీస్ తగ్గింది. అంటే 100కి 10 రూపీస్ తగ్గింది. సో మేము అనుకున్నాము 100కి 10 రూపీస్ తగ్గించారు, అబ్బో ఆయన సీఎం అయ్యి అలా చేశారంటే పీఎం అయితే మాకు ఇంకా తగ్గుతుంది, 62, 67 ఉన్నది, 50 వరకు వస్తుంది అనుకున్నాము. అది సెంచరీ దాటిపోయింది. ఓకేనా, జీడిపి కూడా పడిపోయింది. దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం ఇబ్బంది, ఆయన మళ్ళీ రావడం అనేది ఇబ్బంది. అంటే ఇప్పుడు ఆయన చేంజ్ అయితే మార్పు అనేది ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆయన ఉండడం వల్ల కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇంకా ఆయన్నే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అంతే. ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నారు, నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన్నే ఉంటాననుకున్నారు. ఆయన ఉంటాననుకున్నారు కానీ ఏమైంది? ఏదైనా కానీ నేను చెప్పేది ఒక లిమిట్ వరకు బాగుంటుంది, అది ఎక్కువ కూడా అవ్వద్దు. ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరు మనుషులమే. అవునా, పుట్టినం చావడానికి, అది అర్థం చేసుకోవాలి. అందరి గురించి ఆలోచించాలా. మన ప్రభుత్వాలు ఆలోచించకపోతే ఎవరు ఆలోచించాలా? మన దేశం బాగుపడాలి అంటే మన రాజు బాగుండాలా. అవునా, ఇల్లు బాగుండాలి అంటే తండ్రి బాగుండాలా. అవునా కదా, ఆ విషయం అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకొని జనాలు ఓటేయాలా. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రావాలంటారు? రావాలి, చేంజ్ అవ్వాలి, సెంట్రల్లో చేంజ్ అవ్వాలి, 100% చేంజ్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ ఆటో వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆటో వల్ల ప్రాబ్లమ్స్ ఏమున్నాయండి? ఆటో వాళ్ళకి ఇప్పుడు ఇది కావాలి అది కావాలి కాదు, మేమైతే కోరుకునేది ఒకటేనండి, 9, 10, 11, 12, 13
ఇవి మాత్రం నడిచేటట్టు ఉండాలి. మిగతా వాళ్ళు వస్తే సరే, వాళ్ళకు కూడా నేను చెడుగా అనట్లేదు. వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు మాకు కూడా ఆటో రేట్లు తగ్గించండి, ఓకేనా? ఇక్కడ అసలు అది తీసేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు సిటీ పర్మిట్ కావాలి అంటే సిటీ పర్మిట్ 2,70,000 3 లక్షలు పెట్టి మేము కొనాలి. ఎందుకు కొనాలండి? ఆ 2,70,000 3 లక్షలు పెట్టి కొనిన తర్వాత మాకు లాభం ఏంటి చెప్పండి? పర్టికులర్గా మా ఆటోలో వచ్చి కూర్చోవట్లేదుగా జనాలు. ఇప్పుడు వాళ్ళు 2.5 lakhsకి తెచ్చినోడు ఏం చేస్తాడు? 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ కన్నా వెళ్ళిపోతాడు. మాట చెప్తున్నాను. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మన బాధ ఏంది? వస్తాయి. బస్సు టికెట్ పెట్టారనుకోండి, డిస్ట్రిక్ట్ బళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? ఆడ లేకనే ఇక్కడికి వస్తున్నారు. మళ్ళీ డిస్ట్రిక్ట్ బళ్ళు అంతా మరి వాడెట్లా బతకాలి? మరి ఉన్నక్కడ ఆడ కొట్టేశారు కడుపుకెళ్ళి, మరి ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. మరి తప్పదు కదా, ఇల్లు గడవాలి కదా. మరి రెంటు, కరెంటు, రేషన్, ఈఎంఐలు ఇవన్నీ కట్టాలంటే మరి ఇక్కడికి వచ్చి కొడితేనే నడుస్తాయి. గడ కూర్చుంటే ఏమొస్తాయి? మరి మీరేమనుకుంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే? ఎంపీల ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటే కాంగ్రెస్ అయితే కష్టమే. బీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుంది, కొంతవరకు మనకు ధైర్యంగా ఉండడానికి, నెక్స్ట్ కేంద్రంతో కొట్లాడడానికి అని నేను అనుకుంటున్నా. ఓకే, మరి సెంట్రల్లో ఎవరు వస్తారు? మోదీ గారే ఉండాలా, రాహుల్ గాంధీ? వచ్చే పొజిషన్ కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళ దాంట్లో ఐక్యత లేకుండా అంటే పొజిషన్ కనిపిస్తుందా, లేకపోతే మీరు అనుకుంటున్నారా బాగుంటుంది అని? పొజిషన్ కనబడుతుంది. రెండోది రావాలంటే వీళ్ళ దాంట్లో కూర వృద్ధులు ఉన్నారు అన్నట్టు, అంటే చాలా సీనియర్స్, ఎవరిని కాదని లేకుండా ఒకళ్ళొకళ్ళు పడకుండా ఉన్నది. ముందు కావాలంటే అందులోకెళ్ళి పాత రక్తం పోయి కొత్త రక్తం రావాలి, అప్పుడు ఏమన్నా సెట్ అయితే ఏమన్నా ఊహ. మీరు చెప్పండి, ఎవరు రావాలనుకుంటున్నారు? నరేంద్ర మోడీ. ఎందుకు అనుకుంటున్నారు? మోడీ బాగానే డెవలప్ చేస్తుండు, పర్లేదు. మోడీ కూడా అర్థమై అసలు లెక్క చూస్తే మత కళ్ళాలు మత కథలు ఇవే, కులం గురించి మాట్లాడుకోవడం తప్ప ఇంకేం లేదు. ఏమనంటే రాముడు అంటాడు, ఏమనంటే వెంకటేశ్వరుడు అంటాడు. ఈయన అవి కాదు, ముందు కడుపుకు అన్నం కావాలని చూడమని చెప్పు, లేదా ఆరోగ్యం గురించి సంబంధించిన హాస్పిటల్స్ ఏమైనా పెట్టమని చెప్పు. ఏమనంటే దేవుడు తెచ్చిస్తాడు. ఏంది మనం కష్టపడితే రూపాయి వస్తుంది, అంత దేవుని దండం పెట్టగానే 10 కోట్లు ఇస్తాడా, లేదా 10 రూపాయలు ఇస్తాడా? అది ఇయ్యడుగా. అది నేనేమంటున్నా, దేవుని కాదు పెట్టకుండా ఇప్పుడు ముష్టోళ్ళు ఉన్నారు, దేవుని దగ్గర ఉంటున్నారు, అదొక బిజినెస్. అది ఇప్పుడు మనం ఇచ్చే పైసలు అన్నీ పోతున్నాయి అంటే గుళ్ళకి పోతున్నాయా? ఇప్పుడు ప్రధానమంత్రి రూపాయి తెచ్చిట్లేడు ఇంట్లోకి వెళ్ళి, సీఎం కేసీఆర్ ఏమో ఇంట్లోకి వెళ్ళి తెచ్చిస్తారు, రేవంత్ ఏం తెచ్చేయట్లే. మన పైసలు మనకి ఇవ్వడానికి మనకు మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్, వాళ్ళు వీఐపీలు పోతేనే డైరెక్ట్ అటాక్. కానీ ఇక్కడ పన్నులు కట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యూలో నిలబడి కొట్టుకొని తిట్టుకొని చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. అంటే మధ్యతరగతి 99% ఏం లేదు, జీరో వాల్యూ లేదు, డబ్బు లేదు, పట్టించుకునే రాజకీయ నాయకుడు లేడు. ఏమన్నా అంటే ఎక్కువ కులాలకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే పనిచేస్తుంది దేవాలయాలు, రెండో డబ్బు ఉన్న వాళ్ళకి గాంధీ వీళ్ళకి తప్ప కింద తరగతి ఉన్న వాళ్ళకు మాత్రం లేదు. అది గుడి కూడా కాని పని. ఇప్పుడు లైన్లో గంటలు నిలిపించుకోవాలి, వీఐపీ రాగానే వీళ్ళందరూ దోసేసి పక్కన పడేస్తాడు. అసలు ఎవరికి చూపిస్తున్నాడు దేవుణ్ణి? ఎందుకు కడుతున్నారు? దేవుడు ఉన్న గుళ్ళు కావా, సరిపోవా? దాన్ని కొత్త కట్టుకొని ప్రజల ఆస్తిని అంత దుర్వినియోగం చేయడం ఎందుకు అని నా ఉద్దేశం. గుళ్ళు గోపురాలు పక్కన పెట్టేసేయండి, ఆరోగ్యం గురించి చదువు గురించి పట్టించుకున్నవాడు మాత్రమే దేవుడు, అంతేగాని ఈ దేవుడు కాదు. దేవుడు 100% ఏం రూపాయి కూడా ఇయ్యడు. మన కష్టమే మనకు రూపాయి వస్తుంది. మీరు చెప్పండి. ఆయనకు తెలుగు రాదు.